తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పెళ్లి రోజే పెళ్లి కొడుకుపై కత్తితో దాడి జరిగింది. మండపానికి వెళ్తూ ఉండగా అటాక్ జరిగింది. దాడిలో వరుడికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. పెళ్లి కుమార్తె దాడికి సూత్రధారిగా కూడా తెలుస్తోంది. ఇక్కడ ప్రియుడితో ప్లాన్ వేసి అమలు చేసినట్లుగా సమాచారం. దొంగ ఏడుపుతో నిందితురాలు దొరికిపోయింది. తెల్లారితే పెళ్లి, కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని ఆ పెళ్లి కొడుకు ఎన్నో ఆశలతో కళ్యాణ మండపానికి బయలుదేరాడు. కారులో వెళ్తున్న అతన్ని అడ్డగించి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. పెళ్లి కొడుకుపై దాడి చేయడం, దీంతో పెళ్లిపీటలెక్కాల్సిన అతడు ఆసుపత్రి బెడ్ ఎక్కాడు. ప్రాణాపాయం తప్పిన తీవ్ర గాయాలైతే పెళ్లికొడుకు అయినట్లుగా తెలుస్తోంది. అసలు పెళ్లి కొడుకుపై దాడి చేసింది ఎవరు, ఎందుకు దాడి చేశారు అని పోలీసులు ఆరా తీస్తే బయటపడిన అసలు విషయం అందరినీ కూడా షాక్కి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఆ విషయం విని పెళ్లివారే కాదు, మీరు కూడా షాక్కి గురవుతారు. మరి ఆ దాడి ఎవరు చేశారు, ఎవరు చేయించారు అని తెలుసుకునే ముందు అసలు మ్యాటర్లోకి మనం వెళ్తే, కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా కొల్లేగాళ్ల టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న రవీష్ అనే వ్యక్తి ఒక ప్రముఖ సంస్థలో ఉద్యోగి. ఇటీవల ఒక పెళ్లి సంబంధం కుదిరింది. జనవరి 30న రిసెప్షన్, 30న వివాహం చేయాలని నిశ్చయించారు. రిసెప్షన్ కోసం ఉత్సాహంగా కారులో వెళ్తున్న రవీష్ను ముగ్గురు దుండగులు మరో కారులో వెంబడించి అడ్డగించడం జరిగింది. కారులో నుంచి కిందకు దించి కత్తులతో పొడిచి రక్తపు మడుగులో వదిలేసి పరారయ్యారు. అక్కడి నుంచి గాయపడిన రవీష్ను వెంటనే కొల్లేగల ఆసుపత్రికి తరలించగా అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు మరోవైపు తన కాబోయే భర్తపై దాడి జరిగిందని తెలియగానే పెళ్లి కూతురు నయన ఆసుపత్రికి పరుగులు తీసింది. అక్కడ అందరి ముందు కూడా బోరున విలపించింది. అయితే ఆమె ఏడుపులో ఎక్కడో ఏదో తేడా ఉందని గమనించిన పోలీసులకు అనుమానం కలిగింది. పైగా అమాయకంగా కనిపిస్తున్న నయన వెనుక ఏదో బలమైన కారణం ఉందని పోలీసులు కూపిలాగడం మొదలుపెట్టారు. పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఈ హత్యాయత్నానికి స్కెచ్ వేసింది మరెవరో కాదు, సాక్షాత్తు కాబోయే భార్య నయననే. తనకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఎలాగైనా పెళ్లిని ఆపేయాలని తన ప్రియుడు దర్శన్తో కలిసి ఈ ప్లాన్ వేస్తుంది. దర్శన్ అదే ఊరిలో దప్పు కొట్టే వ్యక్తిగా పోలీసులు గుర్తించడం జరిగింది. తన ప్రియుడితో కలిసి కాబోయే భర్తను అంతమొందించారని నయన పక్కగా పథకం వేస్తుంది. ఆ ప్లాన్ను పక్కగా అమలు చేసింది, కానీ అడ్డంగా దొరికిపోయింది. రోజు దాడి వెనుక నయన హస్తం ఉందని నిర్ధారించుకున్న పోలీసులు సోమవారం నాడు ఆమెను, ఆమె ప్రియుడు దర్శన్ను మరియు మరొక యువకుడిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ దాడిలో పాల్గొన్న గోకుల్ అనే మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. దాడికి ఉపయోగించిన కారును కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. నయన కుట్ర కోణం వెలుగులోకి రావడంతో బాధితుడు రవీష్ ఏ వివాహాన్ని రద్దు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. సిరీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోందని చెప్పుకోవచ్చు. ఒకరి ప్రాణాలు తీసైనా సరే తన పంతం నెగ్గించుకోవాలనుకున్న నయన ఇప్పుడు కటకటాల పాలైంది. ప్రేమ పేరుతో ఒకరి జీవితాన్ని, పెళ్లి పేరుతో మరొకరి జీవితాన్ని బలి చేయాలని చూసిన ఈ కిలాడి పెళ్లి కూతురు కథ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇలాంటి ఘటన సమాజంలో నమ్మకానికి అర్థం లేకుండా చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.